శ్రీ మహావిష్ణువు 6వ అవతారం. బ్రహ్మ తేజస్సుతో క్షత్ర వీర్యంతో జన్మించిన ఆ అజేయుడెవరు? తన తండ్రి ఆజ్ఞను శిరసా వహించి సొంత తల్లిని సంహరించిన కఠిన పరీక్షను ఎలా ఎదుర్కొన్నాడు? భూమిపై అహంకారంతో విర్రవీగిన క్షత్రియ రాజులను 21 సార్లు ఎందుకు సంహరించాడు? భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహారథులకు గురువైన ఆ యోధుడెవరు? సప్త చిరంజీవుల్లో ఒకడైన అతను ఇప్పటికీ ఉన్నాడా? సకల శాస్త్రాలను ఔపోస పట్టిన జ్ఞాని, అస్త్ర శస్త్ర విద్యలలో అద్వితీయుడు, అన్యాయాన్ని అంతమొందించడానికి అవతరించిన పరశురాముడి అసలైన చరిత్ర, ఆయన జీవితంలో ఆసక్తికరమైన మలుపులు, ఇప్పటికీ ఆయన ఉనికిపై ఉన్న రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మహర్షి భృగు వంశంలో జన్మించిన పరశురాముడి అసలు పేరు రామభద్రుడు. ఆయన తండ్రి జమదగ్ని మహర్షి, తల్లి రేణుకాదేవి. రుచిక మహర్షి మరియు సత్యవతి దంపతులకు పుత్రుడు జమదగ్ని. జమదగ్ని మహర్షి తపస్సు శక్తికి, అపారమైన జ్ఞానానికి పేరుగాంచినవాడు. రేణుకాదేవి సతీత్వానికి, భర్త పట్ల అచంచలమైన భక్తికి నిదర్శనం. జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ప్రకృతి ఒడిలో పెరిగిన బాలభద్రుడు చిన్నప్పటి నుండి అసాధారణమైన తేజస్సును, పరాక్రమాన్ని ప్రదర్శించేవాడు. ఆయనకు విలువిద్య, వేద విద్యాలలో తండ్రి గారు స్వయంగా శిక్షణ ఇచ్చారు. తండ్రి ఆజ్ఞ మేరకు పరమశివుడికి ఘోర తపస్సు చేసి అనేక దివ్యస్త్రాలను పొందాడు. అందులో శివుడు ప్రసాదించిన పరశువు అనగా గొడ్డలి ముఖ్యమైనది. ఆ గొడ్డలిని ధరించడం వల్లనే ఆయనకు పరశురాముడు అనే పేరు వచ్చింది. పరశురాముని కథలో అత్యంత కీలకమైన కఠినమైన ఘట్టం ఆయన తల్లిని సంహరించడం. ఈ సంఘటన వెనుక ఒక ధర్మ సూక్ష్మం, ఒక తీవ్రమైన పరీక్ష దాగి ఉంది. ఒకానొక సందర్భంలో రేణుకాదేవి నదిలో స్నానం చేస్తుండగా గంధర్వులను చూసి క్షణకాలం పాటు మనసు చలించిందని, దానిని తన దివ్య దృష్టితో గ్రహించిన జమదగ్ని మహర్షి తీవ్ర ఆగ్రహానికి గురై తన కుమారులను తన తల్లిని సంహరించమని ఆదేశిస్తారు. చివరకు పరశురాముడు తండ్రి ఆజ్ఞను శిరసా వహించి తన తల్లి శిరస్సును ఖండిస్తాడు. ఈ ఆజ్ఞ ఎంతటి కఠినమైందో మనం ఊహించలేము. కానీ పరశురాముడు తన తండ్రి మాటను నిలబెట్టుకోవడం ద్వారా గురుభక్తికి, పితృవాక్య పరిపాలనకు ఎంతటి ప్రాధాన్యతనిచ్చాడో నిరూపించాడు. తన ఆజ్ఞను పాలించిన పరశురాముడి పట్ల సంతోషించిన జమదగ్ని మహర్షి ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు తన తల్లిని తిరిగి బ్రతికించమని మరియు ఆ సంఘటనను ఆమె గుర్తుంచుకోకుండా చేయమని కోరుతాడు. తన కోరిక నెరవేరినందుకు పరశురాముడు ఆనందంతో పొంగిపోతాడు. ఈ సంఘటన పరశురాముని గొప్ప త్యాగానికి మరియు ధర్మనిష్టకు గొప్ప ఉదాహరణ. పరశురాముని జీవితంలో మరొక ముఖ్య ఘట్టం కార్తవీర్యార్జునుడితో ఆయన యుద్ధం. కార్తవీర్యార్జునుడు 1000 చేతులు కలిగిన ఒక శక్తివంతమైన రాజు. జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చిన కార్తవీర్యార్జునుడు మహర్షి దగ్గర ఉన్న కామధేనువును బలవంతంగా తీసుకుపోవాలని ప్రయత్నిస్తాడు. ఈ సంఘటన పరశురాముడికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ధర్మం పట్ల, పవిత్రత పట్ల ఆయనకున్న నిబద్ధత ఇక్కడ ప్రస్ఫుటమవుతుంది. కార్తవీర్యార్జునుడి దురాగతాన్ని అరికట్టడానికి పరశురాముడు బయలుదేరుతాడు. అన్యాయంగా ధర్మాన్ని భంగం చేస్తున్న క్షత్రియుల పట్ల ఆయనకు తీవ్ర వ్యతిరేకత ఉండేది. యుద్ధంలో కార్తవీర్యార్జునుడిని తన పరశుతో సంహరించి కామదేవును తిరిగి తీసుకొస్తాడు. అయితే కార్తవీర్యార్జునుడి కుమారులు ప్రతీకారంతో జమదగ్ని మహర్షిని అన్యాయంగా సంహరిస్తారు. ఈ సంఘటన పరశురాములో ప్రతీకార జ్వాలను రగిలిస్తుంది. తండ్రి మరణంతో తీవ్ర దుఃఖానికి, ఆగ్రహానికి గురైన పరశురాముడు భూమిపై అహంకారంతో పొంగిపోయిన దుష్ట క్షత్రియులందరినీ అంతమొందించాలని ప్రతిజ్ఞ చేస్తాడు. మొత్తం 21 సార్లు క్షత్రియ జాతిని నిర్మూలించి రక్తంతో 5 సరస్సులను నింపాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ సంహారం ధర్మస్థాపన కోసం, అహంకారంతో విర్రవీగుతున్న రాజుల అణచివేత కోసం జరిగింది. ఈ చర్య ద్వారా ఆయన క్షత్రియ రాజుల్లో ధర్మభీతిని కలిగించి సామాన్య ప్రజలకు శాంతిని, న్యాయాన్ని తిరిగి నెలకొల్పాడు. ఆయన తన ప్రతీకారాన్ని తీర్చుకున్న తర్వాత ఆ భూమిని కశ్యప మహర్షికి దానం చేసి స్వయంగా తపస్సు కోసం వెళ్లిపోతాడు. పరశురాముడు కేవలం కోపోద్రుతుడైన యోధుడు మాత్రమే కాదు, ఆయన ధర్మ పరిరక్షణ కోసం, అన్యాయాన్ని అరికట్టడానికి ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడిన ఒక అవతార పురుషుడు. పరశురాముడు చిరంజీవులలో ఒకరు. అంటే ఆయన ఇప్పటికీ ఈ భూమిపై సజీవంగా ఉన్నారని నమ్మకం. కాలజ్ఞానం, యుద్ధ విద్యలు, వేద జ్ఞానం, ధర్మ సూక్ష్మాలు, వీటన్నిటికీ ఆయన ఒక నిలువెత్తు నిదర్శనం. ఆయన గురించి అనేక ఇతిహాసాలు, పురాణాలు వర్ణించాయి. రామాయణంలో సీత స్వయంవరం సందర్భంగా శివధనస్సును శ్రీరాముడు విరిచినప్పుడు పరశురాముడు అక్కడ ప్రత్యక్షమై కోపంతో రాముడిని సవాలు చేస్తాడు. కానీ రాముడు విష్ణు అవతారమని తెలుసుకుని, తన తప్పును తెలుసుకుని ఆయనకు నమస్కరించి వెళ్లిపోతాడు. మహాభారతంలో భీష్మునికి యుద్ధ విద్యలను బోధించింది పరశురాముడే. కర్ణుడు, ద్రోణుడు వంటి గొప్ప యోధులకు కూడా ఆయన గురువుగా ఉన్నారు. ఆయన శిష్యులు అనేక మంది గొప్ప వీరులు తయారయ్యారు. గురు పరంపరలో ఆయనకున్న స్థానానికి నిదర్శనం. పరశురాముడు తన పరశువుతో సముద్రాన్ని వెనక్కి నెట్టి కేరళ భూభాగాన్ని సృష్టించాడని ఒక కథ ప్రచారంలో ఉంది. ఈ కథలు ఆయన దివ్యత్వాన్ని, మహిమలను సూచిస్తాయి.